కూడా కాదు, వారు కూడా మానవులే. కాకపోతే వారికి అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు. వారి ద్వారా కొన్ని మహిమలు చూపించడం జరిగింది, వారి ద్వారా కొన్ని గ్రంథాలు ఇవ్వడం జరిగింది. ఇలా అల్లా యొక్క ప్రవక్తలు కూడా ఈ యొక్క లోకంలో ప్రవక్తలను ఎన్నుకున్నాడు అని, దాని తర్వాత అల్లా యొక్క దూతలు దైవదూతలు కూడా ఉన్నారు అని, దేవుడు మట్టి నుంచి మానవుణ్ణి, వెలుతురు నుంచి దైవదూతలని, అగ్ని నుంచి జిన్నులని సృష్టించాడు అని ఖురాన్లో చెప్తూ ఉన్నారు. ఇక జిన్నులంటే ఏమిటి, ఆత్మల, దెయ్యాల, జిన్నుల, సైతాన్ల ఏంటనేది మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఇక అసలు ఈరోజు మన అంశంలో మరి ఈ యొక్క ప్రవక్తలు ఉన్నారు, అల్లా ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, దైవ దూతలు ఉన్నారు, దైవ గ్రంథాలు ఉన్నాయి, మరియు ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది, స్వర్గం నరకం ఉన్నాయి అనేవి ఉన్నాయి, మరియు ప్రతి మానవుడు మరణిస్తాడు, మరణించిన వారంతా మళ్ళా ఒకరోజు లేపబడతారు. వారు మానవుడిగా జీవించి ఉన్నప్పుడు జీవన పద్ధతుల ఆధారంగా వారికి స్వర్గమా లేదా నరకమా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. మరి ఈ యొక్క ఆ నిర్ణయించే ఒక ప్రళయ దినం అనేది ఖచ్చితంగా ఉంది. మరియు తక్దీర్ అంటే విధి వ్రాత, ఇది కూడా ఉంది. ఈ యొక్క విధి వ్రాతని మనం దువా అంటే ప్రార్థన ద్వారా మార్చుకునే యొక్క అవకాశాన్ని అల్లా కల్పిస్తాడని అనేక హదీసుల్లో కూడా మనం చూసి ఉన్నాం. ఇకపోతే ఈ యొక్క ప్రళయ దినం గురించి మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం కొన్ని విషయాలు. ప్రళయ దినానికి సంబంధించిన సూచనలో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రళయానికి సంబంధించి చిన్న చిన్న సూచనలు కొన్ని ఉన్నాయి, పెద్ద సూచనలు కొన్ని ఉన్నాయి. ఈ సూచనల్లో కొన్ని జరిగిపోయాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. కొన్ని మనం చూసి ఉండొచ్చు, కొన్ని ఇలా కూడా జరుగుతుందా అనే అనుమానాలు కూడా మనకి రావచ్చు. కానీ గ్రంథంలో చెప్పబడ్డాయి, అది జరుగుతుందా, జరిగిందా, జరగలేదా అనేది అల్లావాలం, అల్లాకే నిజమేంటో తెలుసు. కానీ ఖురాన్ మరియు హదీసులో ఉన్న కొన్ని విషయాలు ఇక్కడ మనం ఈరోజు చూడబోతూ ఉన్నాము. ఉదాహరణకి పెద్ద సూచనలు, చిన్న సూచనలు అనే 2 రకాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి మహదీ రజల్లాహు గారి వరకు, లేదా మరియమ్మ కుమారుడైన ఈసా అలైహిస్సలాం గారు 2వ రాకడలో వచ్చేంతవరకు కూడా జరగాల్సిన సంఘటనలు, జరిగే సంఘటనలు, జరగబోయే సంఘటనలు కొన్ని ఉన్నాయి. మరి తౌరాతు, జబూరు, ఇంజీలు వీటి ఆధారంగా కూడా కొన్ని జరిగిపోయినవి ఉన్నాయి, కొన్ని జరగాల్సినవి ఉన్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క ఖురాన్ దాకా వస్తే కూడా ఖురాను వాటిల్లో ఉన్నవి కొన్ని జరిగినవి చూపించింది, మరియు ఇంకా కొన్ని జరగాల్సినవి కూడా ఖురాన్లో కొన్ని చెప్పబడ్డాయి. ఇకపోతే 2వ విషయం, మహదీ రజల్లా గారి నుంచి మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా